హాయ్ హలో నమస్తే, నేను మీ రాకీ భాయ్. ఇంకో విషయంని మేము ముందుకు షేర్ చేసుకుందామని వచ్చిన. అంటే మొన్నటిదాకా చాలా మంది అల్లు అర్జున్ ఫ్యామిలీకి, మెగా ఫ్యామిలీకి పడట్లేదు, వాళ్ళ మధ్యలో అంతగా రిలేషన్ బాగాలేదు అని అన్నారు. ఎవరు చెప్పిరా? ఎవరు చెప్పిరు? ఇప్పుడైతే తెలిసిపోయింది కదా. పవన్ కళ్యాణ్ గారు వచ్చారు, నాగబాబు గారు వచ్చారు, చిరంజీవి గారు వచ్చారు. అర్థమైందా? అందరూ వస్తారు. వాళ్ళ ఫ్యామిలీ అన్నప్పుడు వాళ్ళ ఫ్యామిలీలో ఎన్ని గొడవలు జరిగినా ఏం జరిగినా వాళ్ళకి ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఫ్యామిలీ అంతా ఒకటవుతారు. ఈ ఫ్యాన్సే ఎట్లా అంటే ఒక్కొక్కడు అంగిల్ చింపుకొని, అర్థమైందా, పెద్ద పెద్ద హంగామాలు చేసి, అరే ఏమైంది ఇప్పుడు నాకు ఒక హీరో ఫ్యాన్ ఉంటాను, నేను ఇంకోవరకు ఒక ఫ్యాన్ ఉంటాను. అట్లా వాళ్ళకు వాళ్ళ ఫ్రెండ్షిప్లో పాపం అల్లు అర్జున్ గారు ఆ వైఎస్ఆర్సీపీలో అప్పుడు సపోర్ట్ చేయడానికి వెళ్ళిండు. దాన్ని చాలామంది పవన్ కళ్యాణ్ గారిని పెట్టుకొని కావాలనే పవన్ కళ్యాణ్ గారి మీద సపోర్ట్ చేయడానికి వెళ్ళిండు అల్లు అర్జున్ గారు. సో ఇతనికి ఎంత బాగా ఎక్కువైపోయింది, అదైపోయింది, ఇదైపోయింది, చాలా మంది అదన్నారు. వాళ్ళిద్దరికి పడట్లేదు అన్నట్టు, చాలా దూరం ఉంటున్నట్టు చాలా రూమర్స్ వచ్చినాయి సోషల్ మీడియాలో. సో ఇప్పుడైతే అర్థమైపోయింది కదా, అల్లు అర్జున్ గారు ఒక్క రాత్రి జైలుకి వెళ్ళి వచ్చిన అంత సందర్భంలోనే అందరు ఫ్యామిలీ అంతా ఒకటైపోయారు. ఒక హోమ్ మినిస్టర్ అయ్యుండి కూడా అక్కడ ఏంటి డిప్యూటీ సీఎం అయ్యుండి కూడా ఆయన కూడా వచ్చి చూసిపోవడానికి జరిగింది. కాబట్టి ఏంటంటే మీరు ఫ్యాన్స్ కానీ సోషల్ మీడియాలో చాలా మంది రూమర్స్ ఏం చేస్తున్నారంటే ఇట్లా ఉంది అట్లా ఉంది అని అన్నారు. ఏం లేదు, చూసిరు కదా, మీ కళ్ళతోనే మీరు చూసారు, అందుకనే మీతో చెప్దామని వచ్చినాను. కాబట్టి ఏంటంటే వాళ్ళిద్దరి మధ్యలో ఏం లేదు. పవన్ కళ్యాణ్ గారి పార్టీలో ఆయన బిజీ ఆయన ఉన్నారు, ఈయన హీరోగా ఈయన బిజీ ఉన్నారు. ఎవరన్నా ఫ్రెండ్లీగా అడిగినప్పుడు ఆయన వెళ్ళిండు, సపోర్ట్ చేసి వచ్చిండు. అది గెలిచిండా గెలవలేదా పక్కన పెడితే సపోర్ట్ చేయడానికి వెళ్ళిండు, మాట్లాడడానికి వెళ్ళిండు, కలవడానికి వెళ్ళిండు. అంత మాత్రాల వాళ్ళిద్దరికి పడట్లేదు, మెగా ఫ్యామిలీకి అల్లు అర్జున్ ఫ్యామిలీకి అని చెప్పి చాలా మంది అనుకున్నారు. అదేం కాదు. చిరంజీవి గారు వేసిన రూట్లో నుంచే వీళ్ళందరూ వచ్చినది. ఎవరన్నా అంటే ఇప్పుడు అల్లు అర్జున్ ఎక్కడి నుంచి వచ్చిండండి? అల్లు అర్జున్ గారు కరెక్ట్ చెప్పురి. చిరంజీవి గారు లేకపోతే అల్లు అర్జున్ అనేటోన్ని ఎవరన్నా చూస్తారా? చూడరు. కాబట్టి ఏంటంటే అలాంటి ప్లాట్ఫామ్ నుంచి వచ్చిన, అలాంటి కాంపౌండ్ నుంచి వచ్చిన ఒక అల్లు అర్జున్ గారు డైరెక్ట్ పవన్ కళ్యాణ్ గారితో పెట్టుకుంటారా? ఎంత స్టార్ అయినా ఎంత హోదా వచ్చినా కూడా పెట్టుకోరు. ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ. కాకపోతే ఫ్యామిలీలో ఎవరు పార్టీ వాళ్ళదే, ఎవరు మనస్తత్వం వాళ్ళదే, ఎవరికి ఫ్రెండ్స్ వాళ్ళే ఉంటారు. కాబట్టి వాళ్ళందరూ వెళ్ళి కూడా ఒకరినొకరు సపోర్ట్ చేసుకోవడం జరుగుతుంది. కావాలంటే మళ్ళా వేరే వాళ్ళ మీద దాడి పోవడం కూడా జరుగుతుంది. అదే సంఘటన ఇప్పుడు జరిగింది. కాబట్టి ఈ విషయం చాలా మంది అనుకున్నారు కాబట్టి ఇదొక క్లారిటీ వచ్చింది. ఏం ఫ్యామిలీలో ఏం గొడవలు లేవు. అల్లు అర్జున్ గారికి మెగా ఫ్యామిలీకి మంచి రిలేషన్ అయితే ఉంది. కాబట్టి ఈ విషయాన్ని ఎవరైతే అనుకున్నారో ఇద్దరు ఫ్యామిలీకి పడట్లేదని, ఇది కరెక్ట్ కాదు, వాళ్ళంతా కలిసి ఉన్నారని చెప్పి ఇది ఒక వీడియోతోని మనకు మంచి టాపిక్ అయితే ఒకటి దొరికింది. ఎందుకంటే జైలు నుంచి రాగానే అందరు పోయి కలిసిరు. ఎంత రిలేషన్ లేకపోతే దట్టు ఏంటంటే అల్లు అర్జున్ గారు అంటే చిరంజీవి గారికి చాలా ఇష్టం. ఆయన డ్యాన్స్ కానీ అది కానీ చూశాడు. ఫస్ట్ సినిమాలో కూడా తను యాక్ట్ చేశాడు. కాబట్టి అల్లు అర్జున్కి ఇలా జరిగింది అనగానే అందరు పోయి కూడా చూసిరు. వీళ్ళు వెళ్ళి కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళి కలిసి వచ్చారు. కాబట్టి వాళ్ళిద్దరి మధ్యలో ఎలాంటి విభేదాలు లేవు, గొడవలు లేవు, ఏం లేవు. మంచిగా వాళ్ళైతే కలిసే ఉన్నారు. ఫ్యాన్సే అనవసరంగా చింపుకొని చీరేసుకొని అల్లు అర్జున్ ఫ్యామిలీ, పవన్ కళ్యాణ్ ఫ్యామిలీ, మెగా ఫ్యామిలీ అని చెప్పి చాలా మంది హంగామా చేసారు. ఆ హంగామా చేసుడు వదిలేయరి. మంచిగా మీరు కూడా ఏదన్నా సమాజానికి ఉపయోగపడే పనులు చేసుకుంటారని ఒక చిన్న టాపిక్ని మీ దగ్గరికి తీసుకొచ్చిన. వాళ్ళంతా కలిసే ఉన్నారు. మెగా ఫ్యామిలీ, అల్లు అర్జున్ ఫ్యామిలీ ఎప్పటికి కూడా ఒకటే. ఓకేనా? థ్యాంక్ యూ.